నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం, త్వరలో మరో 2 గ్యారంటీ హామీలు అమలు, నూతన ఇసుక విధానం ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ, కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం, కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి కేఆర్ఎంబీ అంశం, రెండింటిది ఉదాసీనతే, మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదారు సంస్థ, గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు హరీష్, దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్, 13 వరకు అసెంబ్లీ సమావేశాలు, 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, బీఎస్సీ సమావేశంలో నిర్ణయం, హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు, వీక్షణం పత్రికా సంపాదకుడు వేణుగోపాల్ మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇళ్లలో తనిఖీలు, ప్రేమోన్మాది ఘాతకం, పట్టపగలు నడి రోడ్డుపై కత్తితో నరికి యువతి హత్య, యూపీఏ నాటి సవాళ్లు అధిగమించాం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం నిర్మల, అన్యాయ దశాబ్దం, ఉద్యోగ కల్చనపై చర్యలు శూన్యం. ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం, త్వరలో మరో 2 గ్యారంటీ హామీల అమలు, ప్రతి రూపాయి ప్రజావసరాలకే ఖర్చు, కృత్రిమ మెహదా రాజధానిగా తెలంగాణ, 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం, ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం, గవర్నర్ తమిళసై, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం, నూతన ఇసుక విధానం ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా పాలసీ, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, అధికారులు పద్ధతి మార్చుకునే 48 గంటల డెడ్ లైన్, వారంలో కాంగ్రెస్ లోకి పట్నం దంపతులు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత, చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం, కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి కేఆర్ఎంబీ అంశం, ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్, రెండింటిది ఉదాసీనతే, మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదారు సంస్థ, నీటిపారుదల శాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ, గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు హరీష్, దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్, 13 వరకు అసెంబ్లీ సమావేశాలు, 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, బీఎస్సీ సమావేశంలో నిర్ణయం, హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు, వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ మావోయిస్ట్ మాజీ నేత రవిశర్మ ఇళ్లలో తనిఖీలు, సెల్ ఫోన్లు ఇతర పత్రాల స్వాధీనం, ప్రేమోన్మాది ఘాతుకం, పట్టపగలు నడి రోడ్డుపై కత్తితో నరికి యువతి హత్య, అడ్డొచ్చిన ఆమె వదినపైన దాడి, నిర్మల్ జిల్లాలో దారుణం, యూపీఏ నాటి సవాళ్లు అధిగమించాం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం నిర్మల, పార్లమెంటులో కేంద్రం శ్వేతపత్రం, అన్యాయ దశాబ్దం, ఉద్యోగ కల్పనపై చర్యల శూన్యం, ధరల పెరుగుదలపై మౌనం, మోదీ ప్రభుత్వ వైఫల్యాలుగా పేర్కొంటూ కాంగ్రెస్ శూన్యపత్రం.